ఎవడు రైడు ఇప్పుడు పోలీస్ హెల్మెట్ లేకుండా కాలు మీద కాలు వేసుకొని వెళ్తున్నాడు. చూడు ఇలా కట్టుకుంటాను, ఇలా కట్టుకుంటే ఏమవుదు. నా బ్యాగ్ ఉంది, వెనకతలో 2 బ్యాగులు ఉన్నాయి, నా లెగ్కి ఒక బ్యాగ్ ఉంది. Hey guys, so welcome back to my YouTube channel. ఇక విజయవాడ నుంచి అయితే మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం, అంటే వైజాగ్కి స్టార్ట్ అయిపోతున్నాం. డోల స్లైడ్ విఎస్ ఆల్రెడీ పోయినాడు అల్లగా. కార్డ్ తెచ్చేద్దామా? వీడైతే 24 hours పడుకొని ఉన్నాడు ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇంకా 2 days నుంచి ఫుల్ లాంగ్ స్లీప్ వీడు. ఇప్పుడైతే మనం లగేజ్ బస్సులో వేసేసి వెళ్ళిపోతాం. మళ్ళీ పెట్టేస్తాం కదా ఎలక్ట్రానిక్స్ ఒకటి చిన్న బ్యాగ్ ఉంది. పైన రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ గో టు విశాఖపట్నం. బాగుంది గేర్, విదేశీ జాకెట్ అనమాట. కోల్డ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫుల్ బురద అయిపోయింది నిన్న రైడ్ చేసేసరికి, షార్ట్ రైడ్ వెళ్ళేసరికి. వాటర్ సర్వీస్ చేయించాలి, లేదంటే మొత్తం సస్పెన్షన్ బ్రేక్స్ మొత్తం అంతా మట్టి ఉన్నాయి. చైన్ స్ప్రే కొట్టాలి వెళ్ళేటప్పుడు, పుష్ చేయాలి. చేస్తాం మన లగేజ్ ఇలాగైతే కట్టాం. ఇప్పుడు కిందది విశ్వ బ్యాగ్ కట్టేసి పైన నా బ్యాగ్ కట్టేసాం. పైలించుకోవాల్సిన పని లేదు. చైన్ స్ప్రే కొట్టేసాను, అన్ని బ్రేక్స్ తుడిసేసాను, వార్మప్ కూడా చేస్తాను. ఇప్పుడు ఏదో చూపిస్తుంది అలారం ఆయిల్ సెన్సార్. ఆ సెన్సార్ మీద ఆయిల్ పడినట్టుంది. ఇప్పుడు బండి విశ్వ నడుపుతాడు అనమాట. వీడేం చేయదు, పట్టుకుంటాడు అనమాట. వీడికి నడుము పడిపోద్ది వెళ్ళేసరికి. ఇంకో 2 రోజులు పడుకుంటాడు అనమాట మనవాడు వైజాగ్ వచ్చి. విశ్వ కూడా వార్మప్ చేస్తున్నాడు బండి. గాలి ఏడుదాకా తగులుతుంది. విశ్వ లొకేషన్ పెట్టేసావా? హౌదా? నేను కట్టే లగేజ్ ఎలా ఉంటుందో ఏంటో. సో గాయ్స్, ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. వీళ్ళిద్దరికీ దోలే అనమాట ఈరోజు. మా వెనకతలు ఉన్నోడికి బాగా కొంచెం దూల తీరిపోద్ది వెళ్ళేసరికి. హైవే ఎక్క నేను పెట్రోల్ కొట్టిస్తాను హైవే ఎక్కిన తర్వాత. సుఖంగా వెళ్తున్నారు చూడండి. నాకైతే ఎన్ని బ్యాగులు ఇచ్చేసి, నా ముందున బ్యాగ్ ఉంది, వెనకతలో 2 బ్యాగులు ఉన్నాయి, నా లెగ్కి ఒక బ్యాగ్ ఉంది. బ్యాగులు అమ్ముకుని వెళ్ళేటోళ్ళ ఉన్నాను. ఈరోజు ఇది మన ఫస్ట్ ఫ్యూల్ ట్యాంక్ అనమాట.
ఫుల్ ట్యాంక్ కొట్టేసా. ఎవరు నువ్వు లెఫ్ట్ వెళ్తుంటాడు, రైట్ వంగుతున్నాడా? కార్డ్ ఏం చేస్తాం బ్రో, వాడడం కట్టుకోవడం, వాడడం కట్టుకోవడం. 10.57 లీటర్స్ పడ్డది. అమ్మా సో గాయస్, ఇప్పుడు వచ్చి ట్రిప్ 507 కిలోమీటర్స్ అయితే అయ్యింది. ఇంకా ఉంది 177. ఇప్పుడు ఎక్కిచ్చింది స్పీడ్. 19.1 మైలేజ్. మైలేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. బాగానే ఉందా బ్యాగ్ బాగానే ఉందా? బ్యాగ్ బాగానే ఉందా? 303 బాగానే ఉంది కదా బ్యాగ్. చూడు, అవతల కాలిపోతుందా? ఒక తాడు ఉంటే బాగుంది, నేను కట్టించుకుందాను కదా. బ్రో ఏడకు పోయినాడు. అసలు మట్టో తెలియట్లేదు, వాటరో తెలియట్లేదు, అలా ఉంది. లోతు ఎంత ఉంటుంది అలాగైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కలర్ ఉంది, అక్కడ చూసి అక్కడ ఒక కలర్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ 14 మినిట్స్. 3 అవర్స్ అంటే 1 2 3 4కి వెళ్తాం ఇంటికి. విశ్వాకి కళ్ళు తిరుగుతున్నాయంట. కార్తిక్ తీసుకున్నాడు డ్రైవింగ్. మనకన్నా 20 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాడు. మనకి ఇంకా విశాఖపట్నంకి 170 కిలోమీటర్స్ ఉంది, కానీ వాళ్ళకి మాత్రం 190 కిలోమీటర్స్ ఉందంట. అంటే 20 కిలోమీటర్స్ బ్యాక్ ఇద్దరు. సరే, మనం స్లోగా వెళ్ళేలో వాళ్ళు వచ్చేస్తారు. మనం కరెక్ట్గా ఇంకో 20 కిలోమీటర్స్ తిరిగి రెస్ట్ తీసుకుంటాం. వర్షం పడినట్టుంది, చినుకలు పడుతున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా తడుచుకొని వెళ్తామేమో. ఫుల్గా చిల్లయి తడుచుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ ఎక్కువైంది అనుకో, ఎక్కడైనా సైడ్ ఆగుతాం. ఎందుకంటే బ్యాగ్స్ ఉంటాయి కదా, తడిసిపోతాయి. ఓడి అమ్మ, ఆ ముక్క అలాగే ఉంది వర్షం. అక్కడి నుంచి ఇక్కడ లేదు ఇంకా. వెళ్ళేటప్పుడు అసలు వర్షం పడకూడదు. ఇప్పుడు చూడు, ఇలా కట్టుకుంటాను. ఇలా కట్టుకుంటే ఏమవుదు. జిమ్మెక్కిలు చేస్తున్నాను ఏటేటో. జుగాట్స్. పెట్రోల్ అయిపోయిందా? 140 ఉంది ఇంకా. ఓకే,
నాకు 140 ఉంది, ఇంటికి వెళ్ళేదాకా వచ్చొద్దు. సరే కొట్టించుకుంటానులే 500. ఏం ఓహో నార్మల్ ఉందనా? ఓకే ఓకే. ఏ గాయస్ ఇప్పుడే 500 కొట్టించుకున్నాం పెట్రోల్. 500కి 4.50 లీటర్స్. కేఫ్ కాఫీ డేకి వచ్చాం అన్నమాట. ఇప్పుడు దాకా భలే కొట్టినాం అనుకోండి బండిని, చిదా కొట్టేసి వదిలేసాను. అక్కడ మళ్ళీ ఇంకో బాయ్ చెప్తాను. సరే దగ్గరికి వచ్చా కాల్ చేయి. సో గైస్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళు వీడియో తీసుకొని ఇంకో 1.5 hour పట్టొచ్చేమో, అంతలోగా నాకు టైం అయిపోతుంది. ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట పెండింగ్. అసలుకి నిన్న వచ్చేస్తానన్నా, నిన్న మధ్యాహ్నం. కానీ ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ కూడా వచ్చేస్తానన్నా. లేట్గా స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఫుల్గా వేసుకుంటారు ఇంట్లో ఈరోజు అయితే. ఓకే బాయ్ బాయ్. ఎలా కట్టుకుంటున్నాను రా. అక్కడ చేసుకో నీ ఇష్టం. అట్లా వదిలేసి ఓకే. మీరు దగ్గరికి వచ్చా కాల్ చేయండి, నేను పోతా. ఓకే ఓకే. లడాక్ రైడ్ అంటాడు. మనోడు ప్రొడక్ట్ ప్రమోషన్ చేయాల్సిన బ్యాగ్లో ఉంచేసాడంట. ఇంత దూరం వచ్చాక ప్రొడక్ట్ మర్చిపోయానని కాల్ చేశారు. అరే టైం అయిపోతుంది ఇక, ఇసుబే రావాలి మీరు. ఇంకా నాకు ఇక్కడ నుంచి 104 kilometers అనమాట. 1.5 hour పడుతుంది. 1.5 hour 4, 5, 6. వాట్ ఏ గ్రీనరీ. వచ్చి ఎలా ఉన్నాయంటే పాతకాల కంప్యూటర్స్ ఉంటాయి కదా, వాల్ పేపర్స్ ఉంటాయి సార్, ఆ వాల్ పేపర్ సీన్ ఇది. ఇంకా వైజాగ్కి 60 kilometers ఉంది. ఇంకా 60 kilometers 1 hour పడుతుందా? 40 kilometers బాగానే కవర్ చేస్తాం. ఆరామ్సే భలే వెళ్ళిపోతుంది బండి, ఏం ప్రాబ్లం పెట్టుకుంటారు. చైన్ ఏదో ప్రాబ్లం పెడతారు అనుకున్నాం కానీ ఇంకా పెట్టలే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళడం చైన్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే ట్రిప్ ఖరాబ్ అయిపోతుంది. అరకు వెళ్దాం అనుకుంటున్నా ఈ సండే డిష్. ఈరోజు టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిందంటే 184 కొట్టాను టాప్ స్పీడ్. ఇంకా అంతకుమించి కొట్టలే, ఎందుకంటే లగేజ్ ఉంది కదా, లగేజ్ ఊడిపోతుంది కొట్టలే. ఈ డివైడర్ ఎక్కించి వచ్చేస్తున్నారు. రైట్ సైడ్ డివైడ్ ఉంది కదా, అది ఎక్కించి మరి బండి ఎక్కించుకొని వచ్చేస్తున్నారు. రోడ్లు కూడా అక్కడి నుంచి దాటారు సడన్ సడన్, లేదంటే మధ్యలో ఉండిపోతున్నారు. ఇంకా 23 kilometers ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది అలా. దిగొచ్చు. అయ్యా
ఉంది గొట్టు. మూసుకొని ఇలా పోవడం బెటర్. అనవసరం గిట్ వచ్చింది. ఇది ఇప్పుడు ఎట్లా దింపాలో తైలద్దేమో. అమ్మా మొత్తానికి దింపేస్తాం అమ్మా. ఎవర్రా సిగ్నల్ లేదురా నీకు? ఫైవ్ అయింది, ఇంకా 6 గంటలు ఇంట్లో ఉండాలి. ఎలాగైనా అసలుకి మధ్యాహ్నం ఉండాలి. 4 hours డిలే వర్షం వల్ల. ఎవటి రైడు ఇప్పుడు? పోలీస్ హెల్మెట్ లేకుండా కాలు మీద కాలు వేసుకొని వెళ్తున్నాడు. సరైన వాళ్ళు రా బాబు. ఎటకారంగా డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ మనల్ని అంటారు హెల్మెట్ పెట్టుకోరు. పోనీ మాకు హెల్మెట్ ఉన్నా కూడా ఏంది ర్యాష్ డ్రైవింగ్ అని. మేము స్లోగా వెళ్ళినా కూడా ర్యాష్ డ్రైవింగ్ అంటారు. అక్కడ ఎవరో ఆగ్గానే రైడర్ 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 అని అరుచుకుంటున్నారు. గాయ్స్ ఫైనల్లీ విశాఖపట్నం రీచ్ అయిపోయా. ఈ బ్లాగ్ ఇంకా ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసి మనం విశ్వ బ్యాగ్స్, నా బ్యాక్ సైడ్ పెట్టానని చెప్పాను కదా, అది ఇప్పుడు హోటల్లో ఇచ్చేసి రావాలి. ఇప్పుడు విశ్వ వచ్చాడు. ఫ్రీగా ఉండాలని స్కూటీ తీసిన, నా బండి ఇంట్లో రెస్ట్ ఇచ్చిన. వచ్చినాను మొత్తానికి. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు వైజాగ్. నీదా అయ్యా? అక్కడ దాకా వచ్చా, ప్రోడక్ట్ తీసుకున్నాను, మైక్ మర్చిపోయా. అలాగా ఎలక రే ఇప్పుడా బల్లిని ఎలా పెంచుతున్నారా బండిలోని? విజయవాడ నుంచి తీసుకొచ్చారా గైస్? విజయవాడ నుంచి బల్లి తీసుకొచ్చేస్తారు వీళ్ళు. వాటర్ బస్సా చేయించేద్దాం. బాయ్ 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 బాయ్. సౌండ్ ఎట్టుందిరా అసలు 3 కిలోమీటర్స్